సినిమా గురించి చెప్పాలంటే సినిమా అయితే గుడ్, బాగుంది. అంటే ఒక పర్ఫెక్ట్ యాక్షన్ కమర్షియల్ సినిమా అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా చాలా రకాల ఎలిమెంట్స్ ని కలిపారు. అంటే ఒక పక్క యాక్షన్ సీన్స్ ఉంటాయి, ఇంకో పక్క ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. హైలీ ఎమోషనల్ అని చెప్పలేం, బట్ డెఫినెట్ గా ఎమోషనల్ సీన్స్ అయితే ఉంటాయి. మరొక పక్క లవ్ ట్రాక్ ఉంటది, మరొక పక్క చాలా అంటే చాలా మెలోడియస్ గా ఉండే సాంగ్స్ ఉంటాయి, చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండే కైండ్ ఆఫ్ ఎలివేషన్ సాంగ్స్ కూడా ఉంటాయి. సో మొత్తం అన్ని కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేసిన ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ కొన్ని సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఎస్పెషల్లీ ఇంటర్వెల్, నిజానికి ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్, అక్కడ ఉన్న సెటప్, అక్కడ ఉన్న సిచ్యువేషన్ మొత్తం అన్ని కూడా అసలు హైలైట్. అసలు బేసిక్గా ఈ సినిమాలో స్క్రీన్ ప్లే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఎక్కడా కూడా లాగ్ అయిన ఫీలింగ్ రాదు. సెకండ్ హాఫ్ లో ఏంటంటే ఆ లవ్ ట్రాక్ దగ్గర కొంచెం ఎక్కువైన ఫీలింగ్ వస్తుంది, కానీ బట్ ఎక్కడా కూడా అన్నెసెసరీ సీన్స్ ఉన్న ఫీలింగ్ అయితే ఎక్కడా రాలే. కథకి తగ్గట్టుగా, అవసరానికి తగ్గట్టుగా ఎంత ఫాస్ట్ గా వీలైతే అంత ఫాస్ట్ గా సీన్స్ అయితే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ లిటరల్లీ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. అండ్ వాటికి పర్టికులర్ గా ఈ రీజన్ అని చెప్పలేము మనం. అంటే ఎన్టీఆర్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కారణమా, కొరటాల శివ గారి డైరెక్షన్ కారణమా, అనిరుద్ మ్యూజిక్ కారణమా, అక్కడ ఉన్న సినిమాటోగ్రఫీ కారణమా అని మనం చెప్పలేము ఎగ్జాక్ట్ గా. కానీ అన్ని కలగలిసి నెక్స్ట్ లెవెల్ అవుట్పుట్ అయితే ఇస్తాయి ఆ పర్టికులర్ సీన్స్ లో. సో చాలా అంటే చాలా బాగా అనిపిస్తాయి లిటరల్లీ కూడా. అంటే లిటరల్లీ గూస్ బంప్స్ ఇంకా ఇంటర్వెల్ తోనే బా ఏం తీశారు అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ తో బయటకు వస్తాం. అయితే ఇంటర్వెల్ వరకు మనకి ఒక స్టోరీ నడిచినట్టు అనిపించి, ఇంటర్వెల్ తర్వాత నుంచి కూడా ఇంకొక స్టోరీ నడుస్తున్నట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్ లో స్టోరీలో ఇంకొక డిఫరెంట్ వెర్షన్ అయితే కనిపిస్తుంది మనకి. బేసిక్ గా స్టోరీ కూడా చాలా బాగా అనిపించింది. యాక్చువల్ గా రెగ్యులర్ కమర్షియల్ లైన్ లాగే అనిపించినప్పటికీ కూడా ఒకనొక స్టేజ్కి వచ్చేసరికి కంప్లీట్ డిఫరెంట్ సెటప్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఆ తర్వాత యాంబియన్స్ కానీ అట్మాస్ఫియర్ కానీ మొత్తం అన్ని కూడా మారిపోవడం వల్ల ప్రతి సీన్ కూడా చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తూ ఉంటది. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని సీన్స్ ని మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము ఇలా ఉంటది అని, బట్ అలా ఉండడం జరిగింది. అండ్ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం ఎక్కువే ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ లో ఒక ఎక్స్ట్రాడినరీ ట్విస్ట్ అయితే ఉంటది, అది చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో అన్ఎక్స్పెక్టెడ్. అంటే బయట చాలా థియరీస్ వచ్చాయి కదా ట్రైలర్ చూసిన తర్వాత కొన్ని పాయింట్స్ కోసం. ఆ థియరీస్ అన్ని కూడా అబద్ధమని ప్రూవ్ చేస్తూ అక్కడ వేరే పాయింట్ ఒకటి ఉంటుంది అనమాట. సో ఇది లిటరల్లీ అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పొచ్చు. ఇదే అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఆ తర్వాత క్లైమాక్స్ ఉంటది, అది ఇంకా అన్ఎక్స్పెక్టెడ్. అసలు అలా జరుగుతుందని మనం ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయం. అంటే అసలు ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలా జరగాల్సిన అవసరం ఏముందని అప్పటిదాకా అనుకుంటాం, కానీ అది జరిగిపోద్ది. అది జరిగేసరికి అసలు నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఒక గూస్ బంప్ ఫీల్ అయితే వస్తుంటది, ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్ లో. అండ్ అదే నెక్స్ట్ లెవెల్ అంటే దాని తర్వాత ఒక క్లిఫ్ హ్యాంగర్ వదులుతారు. అంటే పార్ట్ 2కి ఒక కనెక్షన్ పాయింట్ ఉంటది కదా. ఇది దేవర పార్ట్ 1 పార్ట్ 2 వస్తున్న విషయం మనకి అందరికీ తెలిసిందే. ఎండ్ టైటిల్స్ అయ్యేంత వరకు ఆగా, మేబీ ఏమన్నా చిన్న సీన్ ఏమన్నా చూపిస్తారేమో ఎందుకు వచ్చిందిలే అని, కానీ లాస్ట్ లో ఏం చూపించలేదు. సో లాస్ట్ లో దేవరా 2 అని టైటిల్ పడ్డది కదా, సో అక్కడతో సినిమా అయితే అయిపోయింది అనమాట. అయితే అక్కడ ఒక పాయింట్ చూపిస్తారు, అది నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్. అది అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అది ఏందో, అది అది ఎలా సాధ్యమైంది అనేది అర్థం కాలే, ఎందుకు అనేది అర్థం కాలే. పార్ట్ 2కి చాలా పెద్ద స్టోరీ ఉంది కదా అలాగైతే అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ తీసుకొని వచ్చింది. అసలు లిటరల్లీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అంటే అది అది ఎక్స్పెక్ట్ చేయలే. ఏముంది ఇంక ఇక్కడతో ఎండ్ అయిపోయినట్టు ఉంది కదా, మరి దీనికి పార్ట్ 2 ఎలా పెడతారు, పార్ట్ 2 ఎలా చూపిస్తారు మనకి అనుకున్నాను క్లైమాక్స్ చూసిన తర్వాత. బట్ ఆ క్లిఫ్ హ్యాంగర్ ఏదైతే ఉందో అది ఇంకా నెక్స్ట్ లెవెల్ థాట్స్ని తీసుకొని వచ్చింది. ఇది ఇంత జరిగిందా, అయితే ఏదో జరిగింది పెద్దగానే అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వచ్చింది. బాబీ డియోల్ గారు పార్ట్ 2లో ఉంటారన్నారు, బట్ ఆయన అయితే ఇక్కడ ఏమి చూపించలేదు ప్రస్తుతానికి. సో మరి ఇంకా ఏంటి సిచ్యువేషన్ అనేది క్లారిటీ లేదు, ఆయన ఎంతవరకు ఏంటి అనేది. బట్ నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో జాన్వీ కపూర్ ట్రాక్ ఏంటంటే అన్నెసెసరీ అనే ఫీలే వచ్చింది. సో అది ఏంటంటే హీరో క్యారెక్టరైజేషన్ లో ఒక వెర్షన్ ఉంటుంది, ఆ వెర్షన్ ని మనకు కనెక్ట్ చేయడం కోసం మైట్ బి అలా పెట్టుండొచ్చేమో అనిపించింది, బట్ అది కొంచెం డ్రాగ్ అనిపించింది అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. సినిమాలో మనం ఒకరినైతే ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సి ఉంటుంది, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్. ఎందుకంటే సినిమా స్టార్ట్ అవుతున్న దగ్గర నుంచి కూడా బేసిక్గా 1 AM షోస్ అంటే ఎంత హడావిడి ఉంటుంది ఫ్యాన్స్ అందరితోని కూడా. అంతటి 1 AM షోలో కూడా అనిరుద్ధ్ మ్యూజిక్ ప్యూర్ డామినేషన్, అసలు క్రిస్టల్ క్లియర్ గా కొట్టొచ్చినట్టు కనబడుతుంది అసలు, అంటే వినబడుతుంది. సో
మ్యూజిక్ తో సీన్స్ ని చాలా అంటే చాలా బాగా లేపాడు. చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ వచ్చింది. ఎమోషనల్ సీన్స్ లో మాత్రమే డౌన్ అయిన ఫీలింగ్ వచ్చింది కానీ ఎలివేషన్ ఉన్న ప్రతి చోట కూడా అనిరుద్ మ్యూజిక్ తో అయితే మాత్రం లేపాడని చెప్పొచ్చు. లిటరల్లీ టూ గుడ్ మ్యూజిక్ అయితే ఇచ్చాడు సినిమాకి. డెఫినెట్ గా ఓవరాల్ గా మూవీ అయితే మాత్రం ఒక మంచి యాక్షన్ కమర్షియల్ సినిమా అని చెప్పొచ్చు. సో డెఫినెట్ గా ఫ్యాన్స్ కి ఐ ఫీస్టే, ఇంకో పక్క మాస్ ఆడియన్స్ కూడా లిటరల్లీ ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగుంది నచ్చినట్టయితే. అండ్ మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా మరి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇలాంటి ఎన్నో రివ్యూస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ గాయ్. బాగా నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.